ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ మరో రిలీజ్ డేట్ చూసుకుంది. మార్చ్ 8న రావాల్సిన ఈ సినిమా సమ్మర్లో కూడా రావడం లేదు. పెద్ద సినిమాలు లేని టైం చూసుకొని వస్తుంది. ఎప్పుడో చూద్దామా? డబుల్ స్మార్ట్ మొదలైందో లేదో మార్చి 8న రిలీజ్ అంటూ ప్రకటించేశారు. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా తప్పలేదు. సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ కూడా లేవు. ఇంతవరకు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయలేదు. సినిమా స్టార్ట్ చేసిన 4 నెలల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మణి శర్మను అనౌన్స్ చేశారు. ఫ్లాప్ లో ఉన్న రామ్, పూరి జగన్నాథ్ కి స్మార్ట్ శంకర్ ఒకేసారి ఇటు తీసుకొచ్చింది. తర్వాత రామ్ నటించిన సినిమాలు, పూరి తీసిన లైగర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ హిట్ కాంబోలో స్మార్ట్ శంకర్ సీక్వెల్ తో రిపీట్ అవుతోంది. డబుల్ స్మార్ట్ సమ్మర్ లో కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. డబుల్ స్మార్ట్ జూన్ 14 రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ లో పెద్ద సినిమా ఒకటి లేకపోవడంతో డబుల్ స్మార్ట్ ని రిలీజ్ చేస్తారట. ఇస్మార్ట్ లో ఉన్న నిధి అగర్వాల్, నభా నటేష్ సీక్వెల్ లో కనిపించడం లేదు. ఒక హీరోయిన్ గా కావ్య తాపర్ నటిస్తోంది. రవితేజ ఈగల్, ఊరి పేరు భైరవ కోనలో నటించిన కావ్య స్టార్ డైరెక్టర్ పూరి చేతిలో పడి అదృష్టం పరీక్షించుకుంటోంది. 10 ఏళ్ల క్రితం ₹1 కోటి విలన్ పారితోషికం ప్రెజెంట్ 10 కోట్లకు చేరుకుంది. మరి 10 కోట్లుండే హీరో రెమ్యునరేషన్ 100 కోట్లకు చేరినప్పుడు ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు. అయితే ఈ విలన్స్ వేరే భాషల నుంచి దిగుమతి అవుతున్నారు. తెలుగులో కాస్ట్లీ విలన్స్ ఎవరో చూసిద్దామా? బాలీవుడ్ ముద్దుల వీరుడు తెలుగులోకి వచ్చేసాడు. అక్కడ అంతంత మాత్రంగానే ఆఫర్స్ వస్తుంటే తెలుగులో ఓజీతో పాటు గూఢాచారి సీక్వెల్ G2లో విలన్ గా సెలెక్ట్ అయ్యాడు. అడవి సురేష్ నటిస్తున్న G2లో ఇమ్రాన్ రెమ్యునరేషన్ కింద 7 కోట్లు ఇస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలుగులో విలన్ అంటే నిన్నటి వరకు ప్రకాష్ రాజ్, జగపతి బాబు ఎక్కువగా కనిపించేవారు. హైయెస్ట్ గా కోటిన్నర తీసుకునేవారు. పరభాషా నటులు విలన్స్ గా వచ్చాక వీళ్ళిద్దరి హవా కాస్త తగ్గింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా సూర్యకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో పాటే రెమ్యునరేషన్ కూడా పెరిగిపోయి 10 కోట్లకు చేరింది. బాలీవుడ్ హీరోస్ తెలుగు విలన్స్ గా మారిపోతున్నారు. అక్కడి యాక్టర్ నటిస్తే సినిమాకు హిందీలో క్రేజ్ వస్తుందని బిజినెస్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. KGF 2 తర్వాత సంజయ్ దత్ సౌత్ లో క్రేజీ యాక్టర్ అయిపోయాడు. సంజయ్ నటించాలంటే 10 కోట్లు ఇవ్వాల్సిందే. ప్రెజెంట్ తెలుగులో రాజాసాబ్ చేస్తున్నాడు. ఆదిపురుష్ లో రావణాసురుడిగా సైఫ్ ని ఏరి కోరి సెలెక్ట్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. ఈ రోల్ విమర్శలకి దారి తీసిన సైఫ్ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. సినిమా రిలీజ్ కాకుండానే NTR దేవరాలో విలన్ గా సెలెక్ట్ అయ్యాడు. సైఫ్ విలన్ గా నటించాలి అంటే 10 కోట్లు ఇవ్వాలి. హిందీలో హీరోగా కూడా ఇంత తీసుకొని సైఫ్ సౌత్ నుంచి బాగానే రాబడుతున్నాడు. పాన్ ఇండియా మూవీలో విలన్ అంటే ముందుగా హిందీ హీరోస్ నే ప్రిఫర్ చేస్తున్నారు. హరిహర వీరమల్లులో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నాడు. యానిమల్ హిట్ తర్వాత తెలుగులో మరో ఛాన్స్ కొట్టేసి బాలకృష్ణ బాబీ సినిమాలో విలన్ అయిపోయాడు.